ముద్రగడతో సంప్రదింపులకు ప్రభుత్వం దిగొచ్చింది. నిన్న కాపు నేతల భేటీ తర్వాత ఏపీ సర్కార్లో చలనం కనిపిస్తోంది. నిన్న కాపు నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో నంబర్ 1 న్యూస్ కీలక పాత్ర వహించింది. నంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు చిరంజీవి, బొత్స, దాసరి లాంటి ప్రముఖ కాపు నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న 2 రోజుల అల్టిమేటం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ముద్రగడతో సంప్రదింపులకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. కలెక్టర్ అండ్ 2 డీఐజీ స్థాయి అధికారులు సంప్రదింపులకు వెళ్లారు. వారితో పాటు రిమాండ్లో ఉన్న కాపు నేతలు కూడా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్లారు. అరెస్ట్ అయిన వారికి బెయిల్ ప్రతిపాదన, అలాగే ఇంకెవరిని అరెస్ట్ చేయం, సెప్టెంబర్లో కాపు రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, తర్వాత కేంద్రానికి ఆ దిశగా పంపుతాం అంటూ ఆ దిశగా చర్చలకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. లిఖిత పూర్వక హామీకి ముద్రగడ పట్టుబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. నంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంఎస్ఆర్ గారు నమస్తే. ఎంఎస్ఆర్ గారు, నిన్న మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రభుత్వానికి 2 రోజుల అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఏపీ సర్కార్లో చలనం అయితే కనిపించింది. చిరంజీవి, దాసరి, బొత్స లాంటి కీలక కాపు నేతల్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ముద్రగడతో సంప్రదింపులకు కూడా ప్రభుత్వం దిగొచ్చింది. ఏం జరగబోతోంది? అంటే ఇది వాస్తవంగా ఏంటంటే ఇది ఎవరు సక్సెస్ అని కాదు, అందరూ కూడా సమిష్టిగా అందరూ ఒక చోట చేసి మాట్లాడుకున్న ఆలోచన చంద్రబాబు నాయుడు కల్పించారు. ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ రకరకాల పార్టీలతో ఉన్న రకరకాల వర్గాలతో ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు గారిని రక్షించుకుంటాం ఒక ఎత్తు, సాగు జాతి మొత్తానికి కూడా ధైర్యం అందరూ నాయకులు కూడా సమిష్టిగా మాట్లాడుకొని కూర్చోవడం జరిగింది. ఇది ఒక్కది కాదు. దాంతో ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటివరకు ఏంటంటే ముద్రగడ ఒంటరి వాడే, ఆయనకి ఎవరు తోడుండరు అని అనుకున్నారు. ఈ రోజు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికాలో అన్ని రాష్ట్రాల నుంచి మనకి విధులు పంపించారు. అలాగే ఈ రోజున దుబాయ్ నుంచి వచ్చినాయి, మలేషియా నుంచి తెలుగు సంఘాలు వచ్చినాయి. ముఖ్యంగా కాపురే కాకుండా ఇతర వర్గాలు కూడా దీన్ని ఇచ్చినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మరి అంత పెద్ద వయసులో, దాదాపు 70 ఏళ్ల వయసులో ఉన్న పెద్ద ఆయన్ని, వాళ్ళ కుటుంబాన్ని అతి దారుణంగా ఈడ్చి కొట్టుకుంటూ ఇంట్లోంచి తీసుకురావడం అనేది ఎవరు సహించలేరు. ముఖ్యంగా మహిళలు అయితే కన్నీరు మున్నీరుగా మనం ఫోన్ చేస్తా ఉన్నాం. ఒక మహిళని చూడకుండా, పెద్ద ఆమెను చూడకుండా ఒక తల్లిని మరి రకంగా కొట్టుకుని తీసుకురావటం, అలాగే మరి చాలా దారుణం. మరి ఇవన్నీ కూడా చూసి ఈ రోజున మరి సహించలేక అందరూ కూడా కూర్చొని ఐకమత్యంగా ఎప్పుడైతే మీటింగ్ కండక్ట్ చేశారో ఆ తర్వాత ఏంటంటే ప్రభుత్వం కొంచెం దిగొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రోజున దిగొచ్చి ఈ రోజున వెంటనే మరి నిన్నటి దాకా ఎట్టి పరిస్థితుల్లో కుదరదన్నారు హోంమంత్రి గారు. నెలలో ఉన్న వాళ్ళు ఎలా చర్చిస్తామండి అన్నారు. మరి ఈరోజు ఎలా కుదిరింది? వాళ్ళందరూ తీసుకొచ్చారు, అదే చర్చ జరుపుతున్నారు, సంతోషం. మేము కూడా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, వీళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి ఆయన అడిగారు, అడిగిన బాగుంది. ఆయన స్వచ్ఛందంగా నిరాహార దీక్ష చేస్తుండే ఆయన విధ్వంసాలు చేశాడా? పబ్లిక్ ప్లేస్ లో కూర్చున్నాడా? పబ్లిక్ ఆటంకం కలిగించాడా? తన సొంత నివాసంలో కూర్చున్నవాడిని ఆ రకంగా ఇంట్లోంచి తల్లుకుండా తీసుకెళ్ళడం అనేది అందరూ హర్షించలేగారు. తర్వాత ప్రధానంగా ఏంటంటే మన ఛానల్లో ఎన్ని ఉన్నతున్నట్లుగా చూపెట్టడం కూడా వాళ్ళు భరించలేక ఎక్కడ పెడితే అక్కడ ఛానల్ ఆపేమని ఆలోచించారు. ఉదాహరణ ఈ రోజున ఉదయం ఇందాక మనం బులెటిన్, హెల్త్ బులెటిన్ లో మరి వాళ్ళ ముద్రగడ గారు వియ్యంకు ఫోన్ చేసి ఆయన ఏడుస్తా ఉంది, మా అమ్మాయి సెలబ్రేట్ గా ఉందండి, ఇల్లు కాలేస్తుందండి, ఏడుస్తా మనం మాట్లాడడం చూసాం. ఈ రోజు ఉన్నట్టు చెప్పడం ఇష్టమైన ప్రభుత్వం వెంటనే విజయవాడ, గుంటూరులో, తదితర ప్రాంతాల్లో, అనంతపురంలో వెంటనే ఛానల్ కట్ చేశారు. ఇదేం దారుణం అండి? మీడియా ఉంది ఎందుకు? మీడియా ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు అలాగే చేశారా? చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేశారు. దీక్షలు చేసినప్పుడు ఆయన ఇట్లా కట్ చేశారా ఈ మీడియా వాళ్ళు? మరి మీరే ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు, మీరే క్యాస్టిజం ప్రోత్సహిస్తున్నారు. అసలు మాకు ఏ రకంగా క్యాస్టిజం, మీడియా క్యాస్టిజం సంబంధం లేదు. మీరు ఈ రోజున క్యాస్టిజాన్ని ప్రోత్సహించి ఈ కులానికి ఇస్తే మాకు ఓట్లు వేస్తే ఇది చేస్తాం, బ్రాహ్మణులు మాకు ఓట్లు వేస్తే కార్పొరేషన్ ఇస్తాం, ఎవరు చెప్పారు? ఇవన్నీ మీరే ప్రోత్సహించారు. అట్లా మీడియాని కూడా 2 కులాల వారీగా మీరే ప్రోత్సహిస్తున్నారు. ఇది మా మీడియా, ఇది మీ మీడియా, ఇది కాపు మీడియా,
ఇది రెడ్డి మీడియా అనేది మీరే చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈరోజు అధికారం మీకు ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు అధికారం. ఇది గుర్తుంచుకోండి సోదరులందరూ, ఎంఎస్ఓలందరూ కూడా మరి వాళ్ళు బాధపడుతున్నారు. ఇది తోటి మీడియా మేము కట్ చేయడం మాకు బాధగా ఉందండి. ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినాయని మరి ఈరోజు స్వచ్ఛందంగా మాకు అంతా వాళ్ళు కాల్ చేస్తున్నారు వేలాదిగా. కానీ మేము ఏంటంటే ఈరోజు మనం వాళ్ళ బాధను అర్థం చేసుకుని మేము అందరూ పబ్లిక్ని ఆపుతున్నాం. మీ అందరూ వెళ్ళిపోతామండి, ఆ వాళ్ళ ముఖాన కొడతాం అని అంటే మేము ఆపుతున్నాం. ప్రభుత్వం దానికి వాళ్ళెందుకు మనం తిట్టకూడదని. కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీడియాను మీరు గొంతు నొప్పుతున్నారు. దానికి దయవంతి ఈ ఛానల్ ఆపే ప్రయత్నం చేయమాకండి. ఇది మేము సూచిస్తున్నాం మన ఛానల్ ద్వారా. అట్లాగే ఈ చర్చలు సఫలం అవ్వాలి, ప్రశాంత వాతావరణం రావాలి. అందరికీ అదే, అందరినీ కలిపిన ఉద్దేశం కూడా అదే. ప్రభుత్వానికి కూడా మేము మంచి చేస్తాం, కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా లేము. ప్రభుత్వానికి మంచి ఉంటుంది అక్కడ కూడా. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా, ముఖ్యంగా మంత్రులు, హోంమంత్రి గారు చంద్రబాబు గారు, దయవించి మీరు కొద్దిగా స్పీడ్ తగ్గించుకోండి. హోంమంత్రి గారు మీరు అందరూ సమన్వయపరచాల్సింది, మీరే దుగ్గుడుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దయవించి మీరు మన ఛానల్స్ ఓపెన్ చేయండి. అట్లాగే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండేట్టుగా మీరు మార్గాలు సూచించండి. ఆ మీడియా పాత్ర మేము పోషిస్తున్నాం. దయవించి మా మీడియా గార్డు వేస్తే మరొకసారి మేము దేశ కూర్చొని విజయవాడలోనే మరి ఇతర గ్రామ గ్రామ పాదయాత్ర చేస్తున్నాం. మరి దీక్ష మొదలవుతుంది. మీడియా కొంత మాత్రం మీరు మన నొప్పని మేము తెలియజేస్తున్నాం. ఎంఎస్ఆర్ గారు, మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎంతసేపట్లో ఒక చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ఇప్పుడు అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చారు. ఎవరైతే రిమాండ్ లో ఉన్న కాపు నాయకుల్ని, అక్రమ కేసుల్లో ఇరుక్కున్న కాపు నాయకుల్ని తీసుకొచ్చి ఈరోజు చర్చలు జరుపుతున్నారు. మరి అలాగే ముద్రగడ గారు కూడా సానుకూలంగానే ఉన్నారు. అయితేనంటే ఇది ఇచ్చిన హామీలనే ఆయన అమలు చేస్తారు అన్నారు కాబట్టి నేను కూర్చున్నాను, ఆయన చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పిన బట్టి ఎవరైతే అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ వెంటనే బెయిల్ ఇవ్వడం. ఇక ముందు ఎవరైతే దాదాపు 400 మందిని కేసుల్లో పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వమే ఒప్పుకుంది. ఈ రోజు ప్రభుత్వానికి అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు సరైన సలహాదారు లేరు, అర్థమైంది. ఆ జిల్లాలో ఉన్న ఒకళ్ళిద్దరు హెడ్ స్ట్రాంగ్ ఉన్న నాయకులతో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు చంద్రబాబు గారిని. ఆయన ఎన్నిసార్లు చెప్పారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లానే మనం నిలబెట్టింది అని. అది కొద్ది తక్కువ ఓట్లతోనే గెలిచారు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. అది కూడా కాపు వర్గంతోనే గెలిచాలని ఒప్పుకున్నాడు. మరి కానీ ఈ రోజున అక్కడ ఉన్న ఒక నాయకుడు, హెడ్ స్ట్రాంగ్ ఉన్న నాయకుడు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాపు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి మేము వ్యతిరేకం కాదు, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఆయన ఇచ్చిన హామీని ఎలా మనం ఉన్న పరిస్థితుల్లో సమన్వయపరుచుకుని వెళ్లే విధంగా దయవుంచి చెప్పండి వారికి. ఇప్పుడు ఒక వ్యక్తి వలన ఆయన ప్రతిష్ట దిగజారిపోతుంది. ఈ రోజున చేస్తున్నాడు, కాదంటలేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ఈయన మేలే. కార్పొరేషన్ ఇచ్చాడు, పాపం డబ్బులు ఇచ్చాడు, కమిషన్ వేశాడు, అన్ని 100% కరెక్టే. బట్ ఆయన్ని రెచ్చగొట్టేసి ఏమైతులే అని ఈ ధోరణి తీసుకెళ్లిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలు తెలుసుకొని కాదు నేను వాళ్ళు రాంగ్ వేలో తీసుకెళ్తున్నారని ఈరోజు చర్చకు వచ్చిన సంతోషం. అలాగే నాకు తెలిసి ఏంటంటే ఇంకో గంటలో చర్చలు ముగుస్తాయి. మరి తప్పకుండా ముద్రగడ గారు దీక్ష విరమిస్తారు నాకు చూన్నాం. మరి నేను కూడా బయలుదేరే మనకు రమ్మన్న వర్తమానం అందింది రాజమండ్రికి. కాబట్టి ఈరోజు పెద్ద ప్రాణాలు కాపాడబడుతున్నందుకు సంతోషంగా ఉంది. అదే రకంగా ఆయన కోరుతుంది ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం నాకు రిటర్న్ గా ఇవ్వమని అడుగుతున్నారు. గతంలో ఇట్లాగే హామీలు ఇచ్చిన తర్వాత నాకు సంబంధం లేదన్నారు. నాకు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే వచ్చారో కలెక్టర్ కానీ, డిసిసి కానీ, మంత్రులు కానీ ప్రభుత్వం నుంచి నాకు లిఖిత పూర్వకంగా ఇస్తేనే నేను ఒప్పుకుంటాను అన్నట్టుగా నా సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ చేస్తాను ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో ఇట్లాగే మరి మాట్లాడిన తర్వాత మేము మాట్లాడలేదని ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన చేస్తారని నమ్ముతున్నాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే 3 అంశాలు. చేసి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళని వెంబడే బెయిల్ ఇప్పించడం, ఇక్కడి నుంచి అరెస్ట్ లేకుండా చూడటం. 3వ వచ్చేసి ఈ కాపు మంజునాథ కమిషన్ ని లోగా దీన్ని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం. ఈ 3 అంశాల మీద ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా సమాచారం అందింది. కాబట్టి ఆఖరికి మన ఈ సదస్సు కాంతం అవ్వాలి. కాబట్టి దయవుంచి మీరు అందరూ కూడా కాపు సోదరులు, మిగతా వాళ్ళందరూ మొదలుగడ పద్మనాభ అభిమానులు అందరూ కూడా సంశయాన్ని పాటించండి. మరి అందరూ ఎప్పుడైతే కలిశారో గ్రౌండ్ లెవెల్లో కూడా చూస్తున్నాం. ఈ రోజున అసలు ముఖ్యంగా గోదావరి జిల్లాలో మహిళలు వచ్చేసారు రోడ్ల మీదకి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నారు మమ్మల్ని అరెస్ట్ చేయమని. ఎన్నాళ్ళు వచ్చేసారు రోడ్డు మీదకి అమెరికాలో.
అలాగే ఓబామా గారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడానికి సిద్ధపడ్డారు. అంటే మన తెలుగు జాతిని ఏ రకంగా ఎన్టీ రామారావు గారు ఏ రకంగా మన తెలుగు జాతి గురించి ఆయన ఎంత కష్టపడ్డారో ఈ రోజు అది పోకుండా, పరువు పోకుండా చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని మేము ఆశిస్తూ మరి ఇంకో గంటలో ఈ చర్చలు ముగిసి సఫలమవుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఉన్న #1 న్యూస్ అభిమానులందరూ కూడా మా కోరిక ఏంటంటే ఎక్కడైతే మీ ఛానల్ రావట్లేదో దయచేసి మీ ఎంఎస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి. అయితే వాళ్ళు కూడా చెబుతున్నారు ప్రభుత్వం మాకు ఒత్తిడి తీసుకొచ్చిందని. కాబట్టి దయచేసి ఎంఎస్ వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజల ఛానల్, ఇది మేము లాభాపేక్షతో పెట్టలేదు. ఇప్పటివరకు మీరందరూ మాకు సహకరించారు. ఇక ముందు కూడా మాకు సహకరించి ఉన్నట్టుగా చూపెట్టడానికి మాకు అవకాశం ఉందని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సాయి సుధాకర్ నాయుడు గారు. మొత్తానికి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వ అధికారులు చర్చలు సఫలమవ్వాలని యావత్ కాపు జాతి కోరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అరెస్ట్ అయిన వారికి బెయిల్ ప్రతిపాదన, ఇంకెవరిని ఫ్యూచర్లో ఈ కేసుల విషయంలో అరెస్ట్ చేయం. సెప్టెంబర్లో కాపు రిజర్వేషన్ బిల్లు అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అనే దానిపై లిఖిత పూర్వక హామీ ఇస్తే ముద్రగడ దీక్ష విరమించే అవకాశం ఉంది.